ఇరిగేషన్ శాఖపై రివ్యూ మీటింగ్. ఇంటర్లో బాలికలదే పైచేయి. రామగుండంలో డీజీపీ పర్యటన, ఐలాపూర్లో హైడ్రా యాక్షన్. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ పునరుద్ధరణపై అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ చర్చించారు. కుంగిన పిల్లర్స్ ను ఏ విధంగా రిపేర్ చేయాలి అనే దానిపై అధికారులు దృష్టి పెట్టాలని తెలిపారు మంత్రి. కరీంనగర్ జిల్లా అలుగునూరు 8వ డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్ కాలువ మల్లేశం తమ్ముడు ఇంద్రసేన ఇటీవల చనిపోయారు. ఆయన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యంగా ఉండాలని సూచించారు. కేటీఆర్ వెంట మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణరావుతో పాటు పార్టీ నాయకులు ఉన్నారు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో ఇవాళ కూడా కూల్చివేతలు కొనసాగాయి. నిన్నటి నుంచి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. చాలా వరకు 5 అంతస్తుల భవనాలను కూల్చివేశారు. హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఆపరేషన్ లో సుమారు 861 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాయి. దీని మార్కెట్ విలువ దాదాపు 15,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ భూమికి రక్షణగా ఫెన్సింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. లాయర్ సుబ్బారావు తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ సింగర్ మంగ్లీ విమర్శించారు. అడ్వకేట్ సుబ్బారావు డబ్బు డిమాండ్ చేస్తే ఇవ్వనందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా పంచకుట్ట పిఎస్లో అడ్వకేట్ సుబ్బారావుపై ఫిర్యాదు చేశారని నోట్ల కట్టలు చూపించి తనను బద్నాం చేస్తున్నారని ఆరోపించారు మంగ్లీ. ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించారు. ఆర్మీ రిజర్వ్డ్ పోలీస్ నివాస గృహాలను డీజీపీ ప్రారంభించారు. పోలీస్ హౌసింగ్ ఫండ్ 12 కోట్లతో నిర్మించినటువంటి అధునాతన సౌకర్యాలతో నిర్మించిన 19 నివాస గృహాలను డీజీపీ ప్రారంభించారు. డీజీపీ వెంట పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ మహేష్ ఎం భగవత్, వరంగల్ రేంజ్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం కరీంనగర్ సిపి అంబర్ కిషోర్ జా, గౌస్ ఆలం, ఇతర పోలీసు అధికారులు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా కన్నేపల్లిలో అత్యాధునిక పోలీస్ స్టేషన్ ప్రారంభమైంది. డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు. డీజీపీ పిఎస్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఈ కార్యక్రమంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, మంచిర్యాల డీసీపీ భాస్కర్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని బాసుర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ ఆదివారం దశమి శుభముహూర్తం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తెలంగాణతో పాటుగా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులంతా పెద్ద సంఖ్యలో రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అటు చిన్నారులకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసాలు, కుంకుమార్చన వంటి పూజలు చేయించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్ ను ప్రభుత్వ సలహాదారు కేకే, ఇంటర్ సెక్రటరీ యోగితా రాణా విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్ లో 66%, సెకండ్ ఇయర్ లో 70% ఉత్తీర్ణత నమోదైనట్టుగా అధికారులు వెల్లడించారు. ఈసారి కూడా బాలికలదే పైచేయిగా సాధించారు.